ఇంతకీ ఎలా జరుగుతున్నాయి నీ ఫోటోగ్రఫీ ట్రయల్స్? ఏం చెప్పమంటావు మా ఫోటోగ్రాఫర్స్ కష్టాలు? నువ్వు చూసింది చెప్పావు, నువ్వు చూడింది చెప్పనా? ఆ, ప్రొఫెషనల్ మీట్ అయినప్పుడు కొంచెం మంచిగా రెడీ అవ్వచ్చుగా. మంచిగా అంటే ఎవరు బాబు నువ్వు? డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ నువ్వెందుకని మాట్లాడకూడదు? ఏంటి? నీ టాలెంట్ ఏంటో నీకు తెలియట్లేదు. లెట్స్ డూ ఇట్ టుగెదర్. మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. దానికన్నా ముందు ఆ వెబ్సైట్కి ఒక పేరు అనుకోవాలి. ఏం పెడదాం? లావిష్ ఈవెంట్స్. అంత లావిష్గా ఉంటే మన దగ్గరికి ఎందుకు వస్తారు? కొత్త జంట వేడుకలు ఎలా ఉంది? ఎవడైనా www.kottajantavedukalu.com అని వెతుకుతారా? ఫర్ ఎవర్ టుగెదర్. ఇదేదో బాగుంది. ఎస్. ఇప్పుడు వెళ్తాంరా. నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? రెడీ అవ్వు. ఇవాళ ఈవెంట్ రిలేటెడ్ వాళ్ళని కలవాలి కదా. అవునరా, ఫస్ట్ చాలా పెద్ద ఈవెంట్ వచ్చింది. ఇంకా బిగినింగే ఎదిరిపోయింది. ఒకసారి ఆగు, నీకు మళ్ళీ చేస్తాను. ఏమైంది, ఎలా ఉన్నావు? సారీ అండి, మా అక్క వాళ్ళు వేరే వాళ్ళని చూసుకున్నారు. ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది కృష్ణ. వేరే ఎవరికో ఇచ్చారంట. అదేంటి అలా ఎలా ఇచ్చేస్తారు లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళకి? కూల్ కృష్ణ, వేరే ఈవెంట్ వస్తుంది. నీకు ఈవెంట్ క్యాన్సిల్ అయిందని ఎప్పుడు తెలుసు? నిన్ననే. మరి నీకు నిన్నే తెలిసినప్పుడు నాకు నిన్న చెప్పచ్చు కదా. నేను ఎంతమందికి చెప్పుకున్నాను తెలుసా? నా గురించి ఆలోచించావా? ఏమో కృష్ణ, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నేను డిసప్పాయింట్ చేయాలనుకోలేదు. ఇంకేం చెప్పకు. నువ్వేం చెప్పినా నాకు వెళ్ళాలని లేదు. ఏంట్రా అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? అంత ఓకేనా? నా లైఫ్ ఏంటో నేనేంటో ఏం అర్థం కావట్లేదురా. అయినా నీకు ఇవన్నీ ఎందుకులే. రే, చిన్నప్పటి నుంచి నాతో అన్నీ షేర్ చేసుకున్నావు, ఇది షేర్ చేసుకోవా? నా లైఫ్లో ఏది సరిగ్గా జరగట్లేదురా. పొద్దున్నే క్లయింట్ని కలుస్తాను చెప్పే కదా, అది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. ఏంటవునా? కానీ సత్యకు కూడా నిన్నే తెలుసు, కానీ నాకు చెప్పలేదు. ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ డీల్ రా, ఇదే క్యాన్సిల్ అయిపోయింది. నీకు తెలుసు కదరా దీనికోసం ఎంత ఎగ్జైట్ అయ్యామో. ఇప్పుడు ఇలా జరిగింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ నుంచి నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏం బాగాలేదురా. అసలు డబ్బులేం మిగలట్లేదు. నీకు తెలుసు కదా మా డాడీకి ఎప్పటి నుంచో బండి కొందాం అనుకుంటున్నాను. దానికి తోడు ఇప్పుడు ఈఎంఐలు ఖర్చులు చాలా పెరిగిపోయినాయి. జాబ్ చేస్తే డబ్బులు సేవ్ చేసుకుని బిజినెస్ పెడదాం అనుకున్నాను రా. కానీ ఆ బిజినెస్ ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యేలా లేదు. నాకు అర్థమైందిరా. లాస్ట్ ఇయర్ నేను కూడా నీలానే బ్యాడ్ ఫేస్లో ఉన్నాను, నీకు గుర్తుందా? అప్పుడే సిటీకి నేను కొత్తగా వచ్చా. కొత్త ప్లేస్, కొత్త మనుషులు, కొత్త ఆపర్చునిటీస్, చాలా ఎగ్జైట్ అయ్యాను. కానీ రోజుకి ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఒక్కటి కూడా వర్కౌట్ అయ్యేది కాదురా. చాలా ఎలోన్ అయిపోయాను అనిపించింది. ఒకసారి మొత్తం ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. అప్పుడే నా గర్ల్ ఫ్రెండ్ ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పింది. అప్పుడే నేను ఆస్ట్రోటాక్లో ఆస్ట్రాలజర్ శాన్వి గారితో మాట్లాడాను. నువ్వు నా అమ్మవరా, తను నా జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంది అంతే. నాకు జాబ్ గురించి స్ట్రెస్గా ఉందని, చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నానని, ఎంత ట్రై చేసినా ఏం అవ్వట్లేదని అన్నీ కరెక్ట్గా చెప్పింది. అది విని నేను షాక్ అయిపోయింది తెలుసా. నా లైఫ్లో ఏం జరిగిందో మొత్తం తనకు చెప్పేశాను. ఆవిడ ఈ ఫేస్ టెంపరీ అని, నీకు ఫైనాన్షియల్గా జూలై వరకు ప్రాబ్లం ఉందని, ఆగస్ట్ నుంచి మొత్తం క్లియర్ అయిపోతాయి అని చెప్పింది. ఎగ్జాక్ట్గా ఆవిడ చెప్పిందే జరిగింది తెలుసా. వితిన్ 10 డేస్లోనే నాకు జాబ్ వచ్చింది. ప్యాకేజ్ కూడా మంచిగానే ఉంది. అండ్ ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా చాలా బాగుంది. నువ్వు చూస్తున్నావు కదా. నువ్వు కూడా ఒకసారి ఆస్ట్రాలజర్తో మాట్లాడి ట్రై చేయరా. అయితే నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ కూడా చెప్తారా? నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎప్పుడు స్టేబుల్ అవుతుందో చెప్తారా? నేను జాబ్ చేయాలా, బిజినెస్ కంటిన్యూ చేయాలా కూడా చెప్తారా? నీకు ఏ డౌట్ ఉన్నా ఆవిడ క్లియర్ చేస్తారా. అండ్ ఫస్ట్ చార్ట్ ఫ్రీ కూడా. ఫ్రీయా? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నువ్వు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో. సరే అయితే. సరే, నువ్వు డౌన్లోడ్ చేస్తూ ఉండు. అలాగో టీ తాగి చూద్దాం పదా. సరే పదా. నేను తన గురించి ఆలోచించి సాడ్ న్యూస్ లేట్గా చెప్తే నన్నే అంటాడా? అసలు వాడొచ్చినా నా కళ్ళ ముందు కనిపించినా నేను మాట్లాడను. చికెన్ సాంబార్ రైస్ ఉంది, తినొచ్చు. ఆల్రెడీ బయట తినేసి వచ్చా. నేను ఆల్రెడీ బయట తినేసి వచ్చాను. అయినా బయట తినేలా ఉంటే చెప్పొచ్చుగా. నేను కుక్ చేసేదాన్ని కాదు కదా. అన్నీ నీ ఇష్టాలేనా? ఇద్దరం షేరింగ్ అన్నప్పుడు ఈ మాత్రమైనా చెప్పుకోపోతే ఎలా?
ఊరుకుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి? అవాయిడ్ చేస్తున్నావా? జరిగిందేదో జరిగిపోయింది. ఐఎమ్ సారీ. మరి నేనేం చేయమంటావు? ఓ, ఇది కూడా తినలేదా? నేను ఇంకా తినేసింది అనుకున్నానే. నువ్వు డిన్నర్ చేయలేదా? అదేంటి? నాకేం తెలుసు తమరు బయట తినేసొస్తారని. పోనీ తినేసావు. అట్లీస్ట్ ఫార్మాలిటీ కోసమైనా కొంచెం తింటా అని చెప్పొచ్చుగా. వై సో రూడ్? నువ్వు తింటావా అని కూడా నన్ను అడగలేదు. నేనేమంత తప్పు చేశాను? ఎందుకంత కోపం? దా తిను. నేనేం తినను. నాకేం అక్కర్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పగా నాకొద్దని. ప్లీజ్ వెళ్ళిపో. ఇప్పుడు దీనికి సారీ ఎలా చెప్పాలి? ఇప్పుడు దీనికి సారీ అని చెప్పి ఎలా కన్విన్స్ చేయాలి? మనలో ఉన్న ఆర్టిస్ట్ని బయట దిద్దాం. నాకు సారీలు ఎలా చెప్పాలో తెలీదు. నీకు తగ్గట్టు ట్రై చేసా. నవ్వకూడదు మరి. సారీ. సారీ సారీ ఏంటిది? ఈ స్మైలీ ఎమోజీ ఏంటి? అమ్మయ్యా, నవ్వేసావా? ఇగో తిను. హలో, ఈజ్ ఇట్ ఫర్ అవర్ టుగెదర్ ఈవెంట్ మేనేజర్? పొద్దున్నే ఫర్ అవర్ టుగెదర్ అంటారు ఏంటండి? అవునండి, ఫర్ అవర్ టుగెదర్. చెప్పండి. మా అబ్బాయిది ఫస్ట్ బర్త్డే ఈవెంట్ ఉంది, సో మీరు ఫోటోగ్రఫీతో పాటు మొత్తం చూసుకుంటాడని విన్నాను. అవునండి, మొత్తం అన్నీ మేమే చూసుకుంటాం. ఓకే, 1 అవర్లో కాల్ చేసి కన్ఫర్మ్ చేస్తాం. ఏమన్నారు? మళ్ళీ కన్ఫర్మ్ చేసి కాల్ చేస్తా అన్నారా? ఇక్కడ ఇదే కదా ప్రాసెస్. నువ్వు అలా డల్ అయిపోవక్కర్లేదు. ఇఫ్ నాట్ దిస్ ఇంకొకటి అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం చేయగలం. ఇంతకీ ఏ ఈవెంట్? ఫస్ట్ పుట్టినరోజు అంట. అవునా? అయితే చూడు, ఈసారి పక్కా మనమే ఈవెంట్ చేస్తున్నాం. నాకెందుకో గట్టిగా అనిపిస్తుంది ఈవెంట్ మనమే చేస్తున్నామని. దిస్ విల్ బి అవర్ ఫస్ట్ ఈవెంట్. లిఫ్ట్ చేయి. నువ్వే చెయ్యి. నువ్వు చెయ్యి. హలో. కన్ఫర్మ్ అండి, యు ఆర్ ఓన్లీ డూయింగ్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కన్ఫర్మ్ అంట, ఈవెంట్ మనమే చేస్తున్నామంట. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఈ రోడ్డు ఏమన్నా మీ బాబుది అనుకుంటున్నావా? నిన్ను పడుకోబెట్టి నీ పైన రోడ్డేసేలా నేను చూస్తాను. హలో. హాయ్ అండి, డెకరేషన్ నుంచి బేబీ అవుట్ఫిట్స్ వరకు మొత్తం డిఫరెంట్గా ప్లాన్ చేయండి. ఓకే సార్, మేము చూసుకుంటాం. బేబీ బ్యాక్గ్రౌండ్లో ఫామ్ అండ్ స్మోక్ వచ్చేలా చూడండి. సార్ అది కూడా మీరు చెప్పాలా? బెస్ట్ విజువల్స్కి ఏమేం కావాలో అన్నీ మేము చూసుకుంటాం. డన్ మరి, సీ యూ అట్ ది ఈవెంట్. ఓకే సార్. అడ్వాన్స్ అడుగు. తర్వాత అడుగుదాంలే.
ఎవరు బాబు నువ్వు? డెలివరీ బాయ్. ఏంటమ్మా డెలివరీ బాయ్స్ డెలివరీ కాకుండా మనుషులతో కూడా ట్రావెల్ అవుతున్నారా? అందుకే అమ్మా నేను రెంట్స్కి ఇవ్వాలంటే ఆలోచించేది. అందరు అబద్ధాలు ఆడేవాళ్ళే. సారీ సార్. సారీ అంకుల్, మేమిద్దరం నేను నీతో మాట్లాడుతున్నానా? అసలు నేను నిన్ను అడిగానా? అబ్బాయిలతో నిజంగానే మాట్లాడడానికి ఉంటా. ఏం వీక్నెస్ ఏంట. సార్ మేము ఇప్పుడిప్పుడే కలిసి వర్క్ చేస్తున్నాం. మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. తిని ఇక్కడ ఉంటున్నాడనే విషయం మీ దగ్గర దాయడం తప్పే. బట్ ఏం చేస్తాం, తినున్నాడే. చూడ్డానికి ఇలా కనిపించినా అసలు మాట్లాడటమే రాదు, ఒక్కటే బతకడం కూడా రాదు. అందరూ మీలా ఇంటెలిజెంట్గా స్మార్ట్గా ఉండలేరు కదా సార్. అందుకే తినకొక్కడికే ఎక్కడ బయట రూమ్ దొరకట్లేదని ఇక్కడే ఉండమని చెప్పా. నాకు మాత్రం ఎవరున్నారు సార్ హైదరాబాద్లో? మీరు మీ ఇల్లేగా. సార్ టీ పెట్టనా? ఫోన్లే అమ్మా, ఈ రోజైనా అడిగావు. అది ఒక చక్కటి టీ. పాలున్నాయి సార్, ఆ, కానీ ఎక్స్పైర్ అయిపోయింది. అయినా పర్లేదు పెట్టే అంటే పెట్టేస్తాను సార్. ఆ, 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 ఓ, ఆ, ఆ, వద్దులే అమ్మా, తర్వాత ఎప్పుడన్నా వచ్చి తాగుతలే. ఓకే సార్. ఇంటికి వెళ్ళి నేనే టీ పెట్టుకుంటలే. బతికిపోయారు. ఒక నిమిషం ఆయన పంపించేసి వస్తాను. మంచిగా వర్క్ చేసుకోండి సరేనా? సార్ ఇప్పటికైనా నా నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయొచ్చుగా? నీ నంబరా? అంటే హలో సార్, అది నాకు రూమ్ కావాలి, నేను బ్యాచులర్. హలో మేడం గారు, మనమేం గెస్టులు కాదు అక్కడ. నువ్వు ఎంత రెడీ అయినా నిన్ను ఎవరో చూడరు అక్కడ. ఆ పుట్టినరోజు బాబునే చూస్తారు. ఏమన్నా నన్నెవరు చూడరా? ఇప్పుడు చెప్పు చూద్దాం. అంటే మరీ ఇంత అందంగా ఉంటే ఎవరేం చేయగలం? సరే పద. ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఐఎమ్ హ్యాపీ. సో పేమెంట్ ఎవరికి చేయాలి? తనకే చేయండి, తన వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. నంబర్ చెప్పండి. 630. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ బ్రో. మన ఫస్ట్ ఈవెంట్ వల్ల మనకు 30K ప్రాఫిట్. ఇదంతా నీ వల్లే సత్య. నీకేం కావాలో అడుగు. నాకేమొద్దు, కిట్టుకాడికి ఒక షర్ట్ కొను. ఏటి కుక్కకు కూడా షర్టా? కొంటానులే. అయితే నిజంగానే నీకేమొద్దా? మ్హూ. నువ్వేం తీసుకోవా? నాకెందుకు, మా డాడీ నేను ఏమడిగినా కొనేస్తారు. సో నేనే ఇంకా ఆయనకి ఇవ్వాలి. ఊర్లో ఒక డొక్కు బండి వేసుకుని తిరుగుతుంటారు, మ్, అది ఆయనకి ఇష్టమే. అదే ఒక మంచి బండిలో ఆయన చూస్తే బాగుంటుంది. నాకు ఆయన అలా చూడడం ఇష్టం. సర్లే, నువ్వు ఎలాగో ఏం అడిగినా వద్దంటావు కానీ హ్మ్? నీకోసం ఒకటి తెచ్చా. ఏంటది?
నాకు సరిగ్గా మాట్లాడడం రాదని నీకు తెలుసు, కానీ నీకు ఒకటి చెప్పాలి. నువ్వు కొన్ని రోజులు ఉంటేనే నా లైఫ్ ఎంత బాగుందంటే, నువ్వు లైఫ్ లాంగ్ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఇది నువ్వే పెట్టు. సత్యభామ కృష్ణుడి పక్కన ఉంటే కృష్ణుడు ఏదైనా చేయగలడు. కంటిన్యూస్గా వస్తున్నాయి, డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. అవును, మీ డాడీకి బండి గిఫ్ట్ చేద్దాం అనుకున్నావుగా? ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ డబ్బులు మొత్తం నువ్వే తీసుకొని ఒక మంచి బైక్ ప్లాన్ చేయి. నువ్వు కూడా నీ ఆర్ట్స్ని ఎప్పటి నుంచో ఆర్టికల్స్లో పబ్లిష్ చేద్దామని ట్రై చేస్తున్నావుగా, ఇప్పుడు దాని మీద ఫోకస్ అయ్యి చేస్తాను. ఏమైంది? అంటే ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో కలుద్దాం అంటున్నారు. ఏముంది, వీకెండ్ కలు. అంటే వాళ్ళకి వీకెండ్ కుదరదంట, ఇప్పుడే రమ్మంటున్నారు. ఇప్పుడా? ఇప్పుడంటే ఎలా? రేపు మనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్వు చూసుకో, నైట్ 12 లోపు వచ్చేస్తా. రేపు మార్నింగ్ 8కి కదా మీటింగ్. ఎలాగో మార్నింగ్ కదా, కంగారేం లేదు. అది కాదు కృష్ణ, ఒకవేళ ఏదైనా మిస్ఫైర్ అయితే? నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. అలా ఏం కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. నువ్వెంత క్లిక్ అయినప్పుడు పార్టీ లేకుండా ఎలా రా? పార్టీయా? నాకేం వద్దు, నువ్వు తాగు. రే, ఎంతమంది తీసుకొచ్చింది నీకోసమే, తాగు చెప్తాను. వద్దురా. పర్లేదు తాగురా. వద్దురా, నాకు వద్దు, నువ్వు తాగు. అరే తాగురా, ఏం కాదని చెప్తున్నానుగా. నాకు వద్దురా, నువ్వు తాగు. ఏంటి నిజంగానే నువ్వు తాగవా? నాకు రేపు పొద్దున్న చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు తాగు. మీటింగా? ఏ టైంకి? పొద్దున్న 10ంటికి. ఇప్పుడు టైం 9 అయింది. రేపు పొద్దున్న ఎప్పుడో 10 గంటలకు మీటింగ్. 2 గంటలు చాలరా ఇదంతా ఫినిష్ చేసేయడానికి. నువ్వు తాగు చెప్తాను. మొహమాట పడకు, తాగు. అంతే అంటావా? అంతేరా, నువ్వు తాగు. ఇప్పుడు నువ్వు తాగేవనుకో రేపు ఈవెంట్ సక్సెస్ అయిపోద్ది. నువ్వు తాగు. అది తాగు. అది ఇలా ఇచ్చే.
కాదు మా, రేపు నీ మీటింగ్ సక్సెస్ అయిపోద్ది అంతే. నీ మీటింగు సక్సెస్ చేసే బాధ్యత నాది. మనం మీటింగ్కి వెళ్తున్నాం, కప్పు కొడుతున్నాం అంతే. దట్స్ ఇట్. ఎక్కడున్నాను? సత్య మీటింగ్ టైం ఎంతైంది? రేపు మనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఏంటి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? మీటింగ్ బా దొరికేసాను రా బాబు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. అలా ఏం కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా.